జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఏడాది క్రితం 26 ఎకరాల భూమిని సేకరించి 189 కోట్ల రూపాయలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది గాయత్రి సంస్థ. ఏడాదిగా నిలిచిపోయి ఉన్న పనులను వేగవంతం చేసింది. సమాచారం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ కోసం తాత్కాలికంగా నిర్మించిన కంటైనర్లు, షెడ్లు ధ్వంసం చేశారు. గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ వ్యవహారం పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముఖ్యంగా రాజోలి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పెద్ద ధన్వాడ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి గాయత్రి ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ కూడా సమీప గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మరియు ప్రజలు కూడా పూర్తిగా దీన్ని అవాయిడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రాంతంలోనే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఈ సమీప గ్రామాలకు చెందినటువంటి 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కోసం చేస్తున్నటువంటి తాత్కాలిక షెడ్డులను, అదేవిధంగా ఆ నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నటువంటి జేసీబీలు, పొక్లైన్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వాహనాలను అన్నిటినీ కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. గతంలో కూడా 2023కు సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిందో దీని అంతా కూడా అప్పటి నుంచే ఈ యొక్క గ్రామస్తులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ గొడవలు పెద్ద ఎత్తున జరుగుతుండడంతో పోలీసులు ఇక్కడికి చేరుకోవడంతో పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఇది దాదాపు 189 కోట్ల నిర్మాణంతో గాయత్రి ఫ్యూయల్ ఇథనాల్ కంపెనీ ఇది. దీనికి సంబంధించి గతం నుంచి కూడా మేము దీన్ని అవాయిడ్ చేస్తున్నాం. గతంలో ఇక్కడ వేరే కాలుష్య రహిత పరిశ్రమను కొనసాగిస్తామని చెప్పి మా దగ్గర భూములు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇథనాల్ కంపెనీ చేపట్టడంతో ఒక్కసారిగా గ్రామస్తులు కూడా పూర్తిగా ఆవేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మొత్తంగా పోలీసులు వారిని కంట్రోల్ చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్ల నిర్మాణాలను, అదేవిధంగా వాహనాలను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు వాటికి నిప్పు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇథనాల్ కంపెనీ వస్తే మాత్రం తుంగభద్ర నదీ సమీపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా కాలుష్యం అవుతుంది. మొత్తంగా ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఆర్డిఎస్ కెనాల్ కు సంబంధించినటువంటి వాటర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. రేడియేషన్ ఎక్కువగా రావడం వల్ల ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దీన్ని మేము అవాయిడ్ చేస్తున్నాము. మాకు ఇథనాల్ కంపెనీ వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఇక్కడ పోలీసులకు, అదేవిధంగా రైతులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడికి పోలీసులు చేరుకోవడంతో పాటు ఇక్కడ ధ్వంసం చేస్తున్నటువంటి వాటిని నివారించి గ్రామస్తులను, అదేవిధంగా రైతులందరినీ కూడా తిరిగి వారి ఇళ్లలోకి పంపించినటువంటి సిచ్యువేషన్. ఇక ఈ కంపెనీకి సంబంధించి ఎవరైతే ఇక్కడికి పనులు చేయడానికి వచ్చారో వారిని ఇప్పటికీ ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది కాబట్టి దీనికి సంబంధించి వారిని వెంటనే ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి కూడా షిఫ్ట్ చేశారు. ఇక్కడ పనుల నిర్మాణం జరగకూడదు, జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇదంతా ఇక్కడితో ఆపివేయాలి. తర్వాత ప్రజలు, అదేవిధంగా రైతులతో కలిసి చర్చించిన తర్వాత వారి నిర్ణయాల మేరకు ఈ యొక్క ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఏర్పాటు ప్రక్రియను కొనసాగించేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మక్తల్ నియోజకవర్గంలో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. ఇథనాల్ కంపెనీలో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయంటూ అక్కడ కూడా రైతులు ఆందోళన చేశారు. మళ్ళీ తిరిగి జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో ఒక్కసారిగా అధికారులంతా కూడా పూర్తిగా దీని మీద దృష్టి సారించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ జోగులాంబ గద్వాల జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్ గా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్, బిగ్ టీవీ, గద్వాల నుండి. తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో పంటలు, నీటి వనరులు కలుషితం అవుతాయని, అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ దగ్గర ఏర్పాటు చేసిన ఇథనాల్ కంపెనీ వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే మన దగ్గర గ్రామస్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం అసలు ఏం జరుగుతుందని. అన్న చెప్పండి, అసలు ఉదయం చిన్న గొడవ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏంటి ప్రధానంగా ఇథనాల్ కంపెనీకి సంబంధించి మీ సమస్య ఏంటి? సార్, మాది ఏంటంటే మా బాధ, రైతుల బాధ. మా పంటలు దెబ్బతినిపోతావని, భూగర్భ జలాల నుంచి వచ్చి నీళ్ళ కాల్ష్యం పెరిగి మా పంటలు పాడైపోతావని మాకు తెలిసినందుకు మేము ఎంత అప్పుడు నిరారదీక్ష తీసుకునేటివి.
వాళ్ళు పెద్దలు వచ్చి మీరు తీసుకోండి, మీకు ఏం కాదు, మేము ఆల్కల్ని నీకుండా మీకు మేము సహకారాలు చేస్తాము, మీ అండగా మేము ఉంటాం కాబట్టి మీకు ఏం కాదు, మీరు ఊకునంటే మేము ఊకుండాము. మాకు తెలియకుండానే వాళ్ళు రాత్రుల్లో జేసీపీలు అవన్నీ ఏమేమి తెచ్చి ఆడ పెట్టి మాకు తెలియకుండా నా పనులు చేసేందుకు మరి మేము మాట్లాడుకున్నా అంత రైతులం పిల్ల తల్లి అంతా రాత్రి మాట్లాడుకొని పొద్దున అడిగి పోయిన తర్వాత మాటకి మాట పెరిగి కొంచెం ఘర్షణ అయితే జరిగింది సార్. ఎందువల్లనంటే మా ఆడపిల్లలు అంతా పంటలు ఇటువంటి బంగారు లెక్కల పంటలు పండే భూములు విడిచిపెట్టి మేము ఎక్కడ పోయి బతకాలా, ఏడ ఉండాలా అన్న చెప్పేసి ఆవేదనతో మా పని చేయడం అయితే జరిగింది సార్. చెప్తున్నారు వాళ్ళు ఏమంటారంటే మీకు ఏం కాదు, మా మాట మీనంటే మీకు అంతా న్యాయం చేస్తాము, మీ అండగా మేము ఉంటామని చెప్పినందుకు మేము ఊకున్నాం సార్. అసలు ఇథనాల్ కంపెనీ అసలు మొదటగా మీకు ఇథనాల్ కంపెనీ వస్తుందని తెలియదా? ఒకవేళ తెలిసినప్పుడు మీరు ఆ భూముల కోసం అంగీకారం ఎందుకు తెలిపారు? ఈ రోజు ఈ గొడవలకు కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఒక 15 సంవత్సరాల కింద మా భూములు రైతులకని అమ్మింది. కొంచెం లేనోళ్ళు ఉన్నట్టు లేనట్టు అట్లా అమ్ముకున్నారు. తర్వాత అక్కడ సీలింగ్ ల్యాండ్ వచ్చింది. దళితులకు 150 ఎకరాల భూమి ఇచ్చింది. పక్కనే ఫ్లాట్లు ఇచ్చింది. ఎందుకు కొనుక్కున్నారంటే అప్పుడు ఎవరెవరికైతే లేవో ఒక ఏరియాలో కొనుక్కున్నారు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన వేరే రైతులకు అమ్ముకున్నాడు. ఇంకా కొంచెం పెద్దోళ్ళకి, థర్డ్ పర్సన్కి. ఆ తర్వాత ఇది ఎట్లా గ్యాదర్ చేస్తున్నారో తెలియదు కానీ డైరెక్ట్ కంపెనీ వాళ్ళకు అక్కడ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అట్లా చేసి 29 ఎకరాలు మొత్తం గ్యాదర్ చేస్తున్నాయి. ఇట్లా ఒక 10 సంవత్సరాలు అయిపోయినట్టు. దాని తర్వాత ఒక సంవత్సరం కింద ఇట్లా ఒకటి విత్తనాల కంపెనీ వస్తుంది. అంటే ఇథనాల్ అనేది తెలియదు కదా పెద్ద జనాలకు. విత్తనాల కంపెనీ అనుకున్నారు. సర్లే బాగానే ఉంటుందేమో, ఏదన్నా ప్రజలకు మొక్కజొన్నలు అవి విత్తనాలు క్రియేట్ చేస్తారేమో అని అనుకున్నారు. తర్వాత ఇథనాల్ అని తెలిసిన తర్వాత స్టార్ట్ చేసే మూమెంట్లో ఇట్లా జరిగిందంటే పోయి ఆపినాం. కలెక్టర్ దగ్గర పోయింది. ఇంకా చాలా మంది పెద్దోళ్ళని కలిసిండ్రు. ఎక్కడెక్కడ ఎవరికి ఎట్లాంటి మెమోరాండం ఇవ్వాలనో ఇచ్చేసింది. తర్వాత రైతులకు చెప్పింది. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణము, 3 కిలోమీటర్స్‌కో గ్రామము, పక్కల తుంగభద్ర, తుమ్మిల ఎత్తిపోతల పథకము, ఆర్డీఎస్ కాలువ ఉంది. ఇంకా చాలా అంటే ఏమంటారు, ఈ ఏరియాలో కనీసం 2 ఎకరాలు కానీ, ఎకరా కానీ పంటలు లేని భూములే చూపియలేము. అంత గొప్ప పంటలు పండుతాయి అన్నట్టు. రైతులు అంటేనే మావోయిస్టులు కాదు, టెర్రరిస్టులు కాదు, వాళ్ళకి ఏం తెలియదు. పలుగు పార పట్టుకొని పోయే వ్యక్తులు. వీళ్ళని రైతులుగా కాకుండా ఒక టెర్రరిస్ట్ లాగానో మావోయిస్ట్ లాగానో ఈ రకంగా చూసి పోలీసు వాళ్ళు ముందరనే వీళ్ళని లేపితే రైతుకున్న కోపము దేశంలో వస్తే ఆకలి ఉంటుంది. ఆ ఆకలి ఎట్లయితే ఉంటుందో అంత కడుపు మంట రైతులకు ఉంటుంది. కాబట్టి దయచేసి నేను గవర్నమెంట్ కానీ అధికారులను కానీ కోరేది ఏంటంటే రైతుకు ఆ కోపం తెప్పియొద్దండి. ఉన్న పరిస్థితుల్లో అట్లాంటి కంపెనీలు రద్దు చేసి ఇంకేదన్నా మంచి కంపెనీని ఏర్పాటు చేశానన్నా చేయండి. లేదంటే అసలు మొత్తానికి ఈ ప్రాంతంలో కాకుండా ఇంత దగ్గర పొలాలు ఉన్న ప్రాంతం కాకుండా వేరే ఎక్కడైనా దూరంగా పెట్టుకోవడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. మా మాటను కాదని రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ఇథనాల్ కంపెనీని ఏర్పాటు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఉద్యమిస్తాము. ఇథనాల్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఈ పెద్దదన్వాడకు సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏదో జరుగుతుందన్న అపోహతోనే ప్రజలు ఆందోళన చేశారని పోలీసులు అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో ఎలాంటి నష్టం జరగదని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఆ ప్రాంతానికి మిగతా వారు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెబుతున్నారు. గద్వాల జిల్లా పెద్దదన్వాడ దగ్గర ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ రైతులు చేసినటువంటి ధర్నాలు, నిరసనలు ఉద్రిక్తత దారితీశాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తెచ్చారు పోలీసులు. ప్రజెంట్ మన దగ్గర గద్వాల డిఎస్పీ ముగ్లయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అసలు గొడవలకు దారి తీయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? అది ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళకి ఏదో జరుగుతుందని ఒక అపోహ ద్వారానే ఇక్కడ లోకల్ 2-3 విలేజెస్, పెద్ద దన్వాడ, చిన్న దన్వాడ అండ్ అనదర్ విలేజర్స్ కొంతమంది మాప్గా ఏర్పడి మ్యాక్సిమం కన్సల్ట్ చేస్తూ వస్తున్నాము సిన్స్ కొన్ని రోజుల నుంచి. వాళ్ళు ఏదో పని స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఆల్ లీగల్ పర్మిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టరీ వస్తే డెవలప్మెంటే ఉంటుంది కానీ దానివల్ల నష్టాలు పెద్దగా ఏం లేవు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఇస్ నాట్ ఏ కెమికల్ ఫ్యాక్టరీ. లీగల్గా బేసికల్గా వాళ్ళ వేరియస్ రీసెర్చ్ వాళ్ళ డిపార్ట్మెంట్స్తో కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది అందరికీ. బట్ వాళ్ళు లేనిపోయిన అపోహలు పెట్టుకొని ఈరోజు మాబ్గా ఏర్పడి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే వర్క్ మీన్స్ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి అట్లా ఉంచారు అంతే. ఆల్ ఆఫ్ సడన్గా మాబ్గా ఏర్పడి 3 టెంట్లు చిన్న డ్యామేజ్ చేసారు అంతే. సార్ అంటే రైతులకు పోలీసులకు వాగ్వాదం జరిగిందంటూ కూడా కొంత వార్తలు వచ్చాయి. వాస్తవంగా ఎవరైనా గాయపడ్డారా? అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదంటారా? లేదండి, లేదు. మా ప్రైమరీ డ్యూటీ అది కూడా వాళ్ళ వెల్ఫేర్ గురించి. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది కదా.
నాట్ ఓన్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్, అట్ ద సేమ్ టైం పబ్లిక్ సేఫ్టీ, ఇటు కంపెనీ సేఫ్టీ కూడా అవసరం కదా. వాళ్ళని అట్లా చెప్పడం జరిగింది, అంటే కన్విన్స్ చేయడంలో ఇట్ ఇస్ నాట్ రాంగ్. అంటే సార్ ఓవరాల్ గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే ఏం చెప్తారు? క్వైట్ పీస్ఫుల్ ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏముంది, ఏం లేదు. మొత్తంగా చూస్తున్నాం ఉదయం నుంచి కొంత అనుమానాలతోనే ఇదంతా కూడా ఉద్రిక్త వాతావరణానికి తెరలేసింది. ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ కూడా రైతులు చేపట్టినటువంటి ధర్నా నిరసన కార్యక్రమాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో మోటివేట్ చేశాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా పూర్తిగా కంట్రోల్లో ఉందంటూ కూడా గద్వాల డిఎస్పీ ముగులాయ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, గద్వాల నుండి. ఎవరు ఏమి చెప్తున్నా పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని స్థానికులు తెగేసి చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.